పట్టణంలో ఎలైవ్ కార్యక్రమం రోడ్డు భద్రతపై అవగాహన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బోధనపట్నంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద SHO వెంకటనారాయణ నేతృత్వంలో ఎలైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్లు, విజయసాయి పాఠశాల విద్యార్థులు పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేశారు. SHO మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో SA భాస్కరాచారి, అగ్నిమాపక శాఖ అధికారి సుభాష్, పాఠశాల నిర్వాహకులు చక్రవర్తితో పాటు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మా చుట్టుపక్కల వారికి అవగాహన కల్పిస్తానని మరియు మా ప్రాణాలను మరియు ఇతరులను 9 డేస్ ప్రజాపాలన భాగంగా ఇవాళ ఎలైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలైవ్లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే ప్రమాదాలను నివారించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ అనేవి జరగవు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ నడిపేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా కారు నడిపేటటువంటి కారులో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించాలి. ఈ రూల్స్ అనేవి పాటిస్తే కంపల్సరీగా మనం యాక్సిడెంట్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్కూల్ పిల్లలతో మానవహారంలో భాగంగా ఈరోజు ఓత్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పిల్లల ద్వారానే వాళ్ళ యొక్క పేరెంట్స్కి, అదేవిధంగా వారి యొక్క అన్నదమ్ములకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా వాళ్ళు కంపల్సరీగా డాడీ హెల్మెట్ పెట్టుకోవాలి, అన్నయ్య హెల్మెట్ పెట్టుకోవాలని వాళ్ళు చెప్తారు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళలో అవేర్నెస్ కల్పించినట్లయితే మనకి ఈ ట్రాఫిక్ రూల్స్ అనేది వాళ్ళందరికీ తెలిపినట్లయితే కంపల్సరీగా యాక్సిడెంట్ నివారణకి తోడ్పడుతుంది. కాబట్టి పిల్లలతో ఇప్పుడు మానవహారం జరిపి వాళ్ళతో ఒక ఓత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు ట్రాఫిక్ రూల్స్ చెప్తారా మీ ఇంట్లో వాళ్ళు? ఇప్పుడున్న మైనర్ ఏజ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్ డ్రైవ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.